S&S Publications ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822. అభ్యర్థులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారు అందిస్తున్న భారీ ఆఫర్స్. తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1599 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. అంతేకాదండోయ్, గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల బయాలజీ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో లభించడం జరుగుతుంది. మీరు బుక్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీ ఇంటి వద్దకే బుక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1399 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును. తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. తెలంగాణ అంగన్వాడీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో ఎస్ఏ కానిస్టేబుల్స్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాసెస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి S&S పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. Hello dear aspirants, welcome to S&S online classes. As a part of Pedagogy of English Language, we are going to learn one new important topic today. The name of the topic is Assessment for Learning, Assessment as Learning and Assessment of Learning. సో PGT, TGT లాంటి ఎగ్జామినేషన్స్లో ఈ అసెస్మెంట్స్ యొక్క రకాల పైన ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ 3 రకాలైనటువంటి అసెస్మెంట్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకొని దానిపైన కొన్ని క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. So let us look at the meaning of these 3 kinds of assessments. So this table helps us in understanding the 3 kinds of assessments. The very first one is assessment of learning, the second one is assessment for learning and third one is assessment as learning. So ee moodintiki gala differences ento manam munduga telusukundaam. So first one, what type of assessments are they? The very first one is assessment of learning. This is a kind of summative assessment. Assessment of learning అనేది సమ్మేటివ్ అసెస్మెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి.
And the remaining two, assessment for learning is formative assessment, and assessment as learning is also a formative assessment. So remember, what type of assessments are they? Assessment of learning is summative, assessment for learning and as learning come under the formative assessments. That is the first difference. And now what is done as a part of these assessments? Mari ee assessments lo em jarugutundo manam chuddam. In the first one, assessment of learning, teachers determine the progress of the learners. Okay, learners ఏం నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏంటో టీచర్స్ డిటర్మైన్ చేస్తుంటారు. హూ డిటర్మైన్? టీచర్స్ డిటర్మైన్. అండ్ దే అసెస్ ద అప్లికేషన్ ఆర్ నాలెడ్జ్ ఆర్ ద స్కిల్స్. స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్కిల్స్ ఎలా ఉందో టీచర్స్ అసెస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. దెన్ వాట్ ఈజ్ డన్ ఇన్ ద అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్? మరి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లో ఏం జరుగుతుంది? ఇన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, టీచర్స్ అండ్ పియర్ గ్రూప్ చెక్ ద ప్రోగ్రెస్. Who check the progress? Teachers check the progress, and sometimes peer group also monitors the progress. And the teacher and the peer group help the learners to determine how to improve. సో పియర్ గ్రూప్స్ అండ్ టీచర్స్ ఇద్దరు కూడా ఒక స్టూడెంట్కి ఎలా లెర్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలో సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈజ్ ద అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. దెన్ వాట్ ఈస్ డన్ ఇన్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్? అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్లో ఏం జరుగుతుందంటే, లెర్నర్స్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ ఓన్ లెర్నింగ్. ఓకే, ఇక్కడ ఎవరు? ద లెర్నర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెర్నింగ్. సో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేర్చుకుంటుంటారు. ఓకే, సో ఇట్ ఈస్ హియర్ ద స్టూడెంట్స్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ దేర్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లోర్ హౌ టు ఇంప్రూవ్. సో వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉందో వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటారు, అండ్ దే ప్లాన్ ద స్ట్రాటజీస్ టు ఎన్హాన్స్ దేర్ లెర్నింగ్. లెర్నింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ done in the three kinds of assessments. I repeat, in assessment of learning, students learning is determined by the teachers. Teachers determine చేస్తుంటారు. స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ ఏంటి, అప్లికేషన్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయో టీచర్స్ డిటర్మైన్ చేస్తే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుతుంది. అండ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, టీచర్స్ అండ్ పియర్ గ్రూప్స్ determine the learning and they give feedback to the learners for the better learning. And in assessment as learning, learners take responsibility for their own learning. It means a student monitors his learning, a student checks his progress. So they keep on asking the questions about their learning. వాళ్ళ లెర్నింగ్ ఎట్లా ఉందో వాళ్ళు ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటారు అండ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ దే మేక్ ద స్ట్రాటజీస్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ డన్ ఇన్ ద 3 kinds of assessments. Then the next question is, who are involved in these assessments? ఈ అసెస్మెంట్స్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే, ఇన్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇప్పటిదాకా చూసాము టీచర్స్ ఇన్వాల్వ్, దట్ ఈస్ టీచర్ డ్రివెన్ అంటాము. ఓకే, ఇట్ ఈస్ టీచర్ డ్రివెన్ బికాస్ టీచర్స్ ఎంగేజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్. ఇన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఓకే, టీచర్స్ అండ్ పియర్ గ్రూప్స్, టీచర్స్ మరియు పియర్ గ్రూప్స్ ఇద్దరు కూడా ఎంగేజ్ అయి అసెస్ చేస్తూ ఉంటారు. ఓకే, మోస్ట్లీ ఇట్ ఈస్ టీచర్ డ్రివెన్, సమ్ టైమ్స్ పియర్ గ్రూప్ ఆల్సో ఎంగేజ్ ఇన్ దిస్. అండ్ హూ ఇన్వాల్వ్ ఇన్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్? లెర్నర్స్, ఓన్లీ లెర్నర్స్ ఎంగేజ్ ఇన్ ద అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఈ 3 రకాల అసెస్మెంట్ ఏ టైప్ కిందకు వస్తాయి అండ్ అందులో ఏం జరుగుతుంది అండ్ వాటిలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారో తెలుసుకున్నాము. ఓకే, లెట్ us discuss some more information. Okay, then how is assessment done in these 3 assessments? Assessment how ఎలా జరుగుతుందో చూద్దాం మనం ఇక్కడ. సో ఇన్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఫార్మల్ అసెస్మెంట్స్ ఆర్ యూజ్డ్. ఫార్మల్ అసెస్మెంట్స్ అంటే యాన్యువల్ ఎగ్జామినేషన్స్ లేదా సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 లాంటివి ఫార్మల్ అసెస్మెంట్స్ అవుతాయి. సో
Formal assessments are we use to collect the evidences of the students' progress. ఓకే, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫార్మల్ అసెస్మెంట్స్ని ఉపయోగిస్తాము. అండ్ వీ ఆల్సో యూజ్ దెమ్ ఫర్ ద అచీవ్మెంట్ ఆర్ గ్రేడింగ్స్. ఓకే, వి గ్రేడ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్కి గ్రేడింగ్ ఇవ్వడం, మార్క్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది ఇక్కడ. సో రిమెంబర్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్క్లూడ్స్ ఫార్మల్ అసెస్మెంట్. ఫార్మల్ అసెస్మెంట్స్ ఉంటాయి, లైక్ యాన్యువల్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్ సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 లాంటి ఫార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి. We use these formal assessments in order to grade the స్టూడెంట్స్ని గ్రేడ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. This kind of assessment is done. Now, how is assessment for learning is done? మరి assessment for learning ఎట్లా జరుగుతుంది? Here both formal and informal assessment activities are taking place. ఓకే, ఫార్మల్ అసెస్మెంట్ ఉంటుంది, ఇన్ఫార్మల్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఫార్మల్ అసెస్మెంట్ మీన్స్ కండక్టింగ్ స్లిప్ టెస్ట్ ఆర్ గివింగ్ ప్రాజెక్ట్ వర్క్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇన్ఫార్మల్ కూడా ఉంటుంది, లైక్ ఫీల్డ్ ట్రిప్స్ ఆర్ ఇట్ మే బి ద నోట్బుక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్, పోర్ట్ఫోలియోస్, అనెక్డోటల్ రికార్డ్స్ లాంటి ఇన్ఫార్మల్ వేస్ కూడా ఉంటాయి. సో assessment of learning is only formal, but assessment for learning is both formal and informal. And here we inform the planning of future learning. ఓకే, ఈ ఫార్మల్ ఇన్ఫార్మల్ రెండు అసెస్మెంట్స్ యొక్క రిపోర్ట్ తీసుకొని we use that to help the students to improve their learning. నేర్చుకోవడం ఎలా ఇంప్రూవ్ చేయాలో పిల్లలకి మనం యూజ్ చేస్తూ ఉంటాం ఆ డేటాని. దట్ ఈస్ కాల్డ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. And assessment as learning also includes both informal and formal feedbacks. And mostly assessment as learning is self-assessment. Students tamanu tamu assess చేసుకుంటారు కాబట్టి it is self-assessment. Okay, students reflect their own learning, students monitor their own learning, students critically analyze their own learning. So that's the reason we call it self-assessment. Okay, this self-assessment may be formal or it may be informal. రెండు రకాలుగా జరుగుతుంటుంది. And they understand the next steps in learning. Okay, next step అంటే తర్వాత నేర్చుకోవడంలో ఎలాంటి స్టెప్స్ ఉండాలో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. So this is how the evaluation is done in these 3 areas. Okay, let me repeat. In assessment of learning, okay, the teachers assess using the formal assessment activities. Teacher formal activities assessments use చేస్తూ assess చేస్తుంటారు, and they give grades to the performances. And here teachers make use of formal and informal assessment, and they give the feedback to the students about learning. So in assessment as learning, learners use formal and informal assessment activities, and mostly it is self-assessment. Okay, self-assessment చేసుకొని they understand the next steps in learning. Okay, తర్వాత learning ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటారు. This is how assessment is done in these 3 areas. Then let us look at when is this evaluation or assessment conducted. మరి ఈ అసెస్మెంట్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారో చూద్దాం. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ పీరియాడిక్ రిపోర్ట్. ఓకే, ఇట్ ఈస్ కండక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అ సర్టెన్ కోర్స్ ఆర్ ఎ పీరియడ్. ఓకే, చివర్లో కండక్ట్ చేస్తూ ఉంటాము. బట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ ఫార్మేటివ్ ఇన్ నేచర్. ఇట్ గివ్స్ ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అండ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఆల్సో formative in nature, and it gives continual reflections because students will be reflecting continuously వాళ్ళ పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఆన్గోయింగ్ ఆర్ కంటిన్యూస్గా ఉండేటివి ఏంటి చెప్పండి? అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. బట్ this kind of learning, assessment of learning, is terminal in nature. It is conducted at the end. చివర్లో కండక్ట్ చేస్తాం కాబట్టి దాన్ని మనం పీరియాడిక్ రిపోర్ట్గా చెప్పుకుంటాము. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ వై do we need to conduct these 3 kinds of assessments? ఇవి ఎందుకు అవసరం? వీటి వల్ల బెనిఫిట్ ఏంటి, పర్పస్ ఏంటి అంటే
The assessment of learning is for ranking and reporting the students. ఓకే, స్టూడెంట్స్కి గ్రేడ్స్ ఇవ్వడం, ర్యాంక్స్ ఇవ్వడం, రిపోర్ట్ ఇవ్వడం. ఓకే, మనం అంటాం కదా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లాంటివని చెప్పుకుంటాము. వి గివ్ దెమ్ గ్రేడ్స్, వి గివ్ దెమ్ మార్క్స్. సో ఇట్లా ర్యాంకింగ్, రిపోర్టింగ్, గ్రేడింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. అండ్ దిస్ assessment of learning is for promoting the students or giving placement to the students. స్టూడెంట్ని ప్రమోట్ చేయడానికి లేదా ప్లేస్మెంట్ ఇవ్వడానికి కండక్ట్ చేసేది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్గా చెప్పుకోవచ్చు. అండ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ టు ఇంప్రూవ్ లెర్నింగ్. ఓకే, లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇస్తూ ఉంటాము. అండ్ హియర్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఈజ్ ఫర్ డీపర్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ హౌ టు లెర్న్. స్టూడెంట్స్ లెర్న్ అబౌట్ హౌ టు లెర్న్, ఎలా నేర్చుకోవాలో నేర్చుకునేటువంటిది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్గా చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద 3 kinds ఆఫ్ అసెస్మెంట్స్. నౌ లెట్ us learn some more details about these 3 kinds ఆఫ్ అసెస్మెంట్స్. ఈ మూడింటి గురించి మనం ఇంకా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. The very first one is assessment of learning. So ఇందాక చూసాం కదా, assessment of learning is nothing but summative assessment. We call it a summative assessment. So what happens in this summative assessment? ఏం జరుగుతుంది ఇందులో? In summative assessment, teachers use the evidence of student learning. Okay, students use the evidences of the students learning. Okay, and the teachers make judgment about the achievement of the students. See, the process is very simple. It can be summed up in 3 points. 3 points తో మనం దీన్ని సమ్మరీ చెప్పవచ్చు. ఫస్ట్ వన్, టీచర్స్ కండక్ట్ ఫార్మల్ అసెస్మెంట్. ముందుగా టీచర్స్ ఫార్మల్ అసెస్మెంట్ని కండక్ట్ చేస్తారు. ద సెకండ్ స్టెప్ ఈజ్ దే కలెక్ట్ ఆర్ గ్యాదర్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ దట్ అసెస్మెంట్. ఆ ఎగ్జామినేషన్స్ లేదా అసెస్మెంట్ ద్వారా ఏం చేస్తున్నారు ఇక్కడ? దే ఆర్ గ్యాదరింగ్ ద ఎవిడెన్సెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ దే మేక్ జడ్జ్మెంట్ అబౌట్ ద స్టూడెంట్స్ అచీవ్మెంట్. స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్ని జడ్జ్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ ప్రాసెస్. టీచర్స్ కండక్ట్ ఫార్మల్ అసెస్మెంట్, టీచర్స్ గ్యాదర్ ఎవిడెన్సెస్, టీచర్స్ జడ్జ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ 3 సింపుల్ స్టెప్స్ ద్వారా మనం అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ని చెప్పుకోవచ్చు. అండ్ హియర్ దిస్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు రిపోర్ట్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ ఏం అచీవ్ చేశారో మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ when do we conduct? ఇందాక చూసాం కదా. సో దిస్ ఈజ్ కండక్టెడ్. దిస్ సమ్మేటివ్ అసెస్మెంట్ or assessment of learning occurs at the end of the course or at the end of the teaching. Teaching చివర్లో మనం దీన్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. And next one is, here we use a variety of tools. Different kinds of tools are used in this assessment. ఈ అసెస్మెంట్లో not single tool, different kinds of tools are used. And it provides foundation for discussions on the placement or promotion. ఓకే, సో ఒక స్టూడెంట్కి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి అన్నా ఆర్ టు గివ్ ప్లేస్మెంట్ ఫర్ ఎ స్టూడెంట్, దిస్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ ఈజ్ హెల్ప్ఫుల్. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు దీంట్లో? ఓకే, వాట్ ఆర్ ద స్టెప్స్ ఎంగేజ్డ్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్? అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్లో ఏ స్టెప్స్ ఎంగేజ్ అయి ఉన్నాయి అని అడుగుతాడు. 3 స్టెప్స్ ఇందాక చూసాము. ఓకే, టీచర్స్ కండక్ట్ ఫార్మల్ అసెస్మెంట్, teachers gather evidences, teachers judge the achievement. These are the 3 steps. And next one, when does the assessment of learning occur? Assessment of learning ఎప్పుడు జరుగుతుంది అంటే at the end of a course or at the end of the teaching. At the end of the teaching. What is the purpose of assessment of learning? దీని యొక్క purpose ఏంటంటే, its purpose is to judge the academic standards or learning outcomes and to promote the students or to give the placement. Okay, such kind of questions are expected from this concept. This is all about assessment as learning. So this is all about assessment of learning. Now let us look at the next concept, that is assessment for learning. Assessment for learning గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పటివరకు మనం చూసాము అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్
it is a kind of formative assessment అని చెప్పుకున్నాము. So in this formative assessment we use the information about student progress. Okay, teacher collects the information about students progress and he supports and improves the students learning. Okay, స్టూడెంట్ యొక్క లెర్నింగ్కి సపోర్ట్ చేయడం, ఆ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ టీచర్ డ్రివెన్. ఓకే, టీచర్ డ్రివెన్ అని చెప్పుకున్నాం. బికాస్ ఎందుకు టీచర్ డ్రివెన్ అన్నాము? మోస్ట్లీ ద టీచర్ conducts this kind of assessment. Sometimes peer groups also make a part of this one, but mostly it is a teacher driven and it helps the student, it helps the teacher, it also helps the parents. The three stakeholders of education will be benefited with the help of assessment for learning. Okay, ముగ్గురికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుంటాము. And next one is, it occurs throughout the teaching and learning process. It is ongoing and continuous. Ongoing మరియు కంటిన్యూస్గా ఉంటుంది. ఒక అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుండి చివరి వరకు కూడా ఉంటుంది కాబట్టి ఆన్గోయింగ్ ఆర్ కంటిన్యూస్గా చెప్పుకుంటాము. And here we use a variety of tools. Not a single tool is used. Variety of tools are used. Okay, we use slip tests, project works, quizzes, questionnaires, rating scales, self-assessment checks, portfolios, anecdotal records, diaries of the students, notebooks of the students, field trips, experiments, surveys and interviews. All these are the tools which can be used in the assessment for learning. వాటన్నిటిని మనం ఇక్కడ ఉపయోగించుకోవడం జరుగుతుంది. And this assessment for learning helps the three. It helps the teachers in providing the differentiated instruction. Okay, teachers plan and adjust their instruction. టీచింగ్ని ప్లాన్ చేసుకోవడానికి, అడ్జస్ట్ చేసుకోవడానికి అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ హెల్ప్ చేస్తుంది. ఇట్ ఆల్సో గివ్స్ ఫీడ్బ్యాక్స్ టు స్టూడెంట్స్ టు ఎన్హాన్స్ దేర్ లెర్నింగ్. లెర్నింగ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి టీచర్కి ఇది హెల్ప్ చేస్తుంది. సో లెర్నింగ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇది స్టూడెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. And it also gives information to the parents about their learners learning. ఒక లెర్నర్ ఎలా నేర్చుకుంటున్నాడో పేరెంట్స్ కూడా అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇన్ దిస్ మేనర్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఓకే హెల్ప్స్ ద త్రీ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఎవరికి? టీచర్స్కి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ ద టీచర్ ఫర్ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్. ఇట్ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ assessment only, teacher plans his teaching, teacher modifies his teaching, teacher adjusts his teaching. Okay, that is the first one. And how does it help the students? Students ki ela help chestundi? It helps the students by giving feedback about their learning. Wala learning ki sambandhinchi feedback istu idi help chestundi. And how does it help the parents? Parents ki etla help chestundi? It helps the parents in గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ స్టూడెంట్స్ లెర్నింగ్. ఓకే, స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ఎలా ఉందో ఇది హెల్ప్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ద అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ మీన్స్ అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, దే గో ఇన్ ఎ ప్యారలల్ మేనర్. And this assessment as learning is also the formative assessment. ఇది కూడా formative assessment గానే ట్రీట్ చేస్తాం మనం. And who assess? ఎవరు అసెస్ చేస్తారు ఇక్కడ? స్టూడెంట్స్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ టీచర్, ఇట్ ఈస్ నాట్ పియర్ గ్రూప్. ఓకే, ద స్టూడెంట్స్ రిఫ్లెక్షన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ హియర్. స్టూడెంట్స్ రిఫ్లెక్ట్ దేర్ ఓన్ లెర్నింగ్. వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉందో స్టూడెంట్స్ రిఫ్లెక్ట్ చేస్తే దాన్ని మనం అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అని చెప్పుకోవాలి. సో హియర్ స్టూడెంట్స్ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ లెర్నింగ్, స్టూడెంట్స్ మానిటర్ దేర్ ఓన్ లెర్నింగ్ ప్రోగ్రెస్. ఓకే, వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉందో వీళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటారు అండ్ దే ఆల్సో మానిటర్ దేర్ ప్రోగ్రెస్. సచ్ అ కైండ్ ఆఫ్ లెర్నింగ్ Such a kind of assessment is known as assessment as learning. Assessment as learning అని చెప్పుకుంటాము. So it supports students in critically analyzing learning related to their curriculum outcomes. Okay, so finally students will be able to analyze critically about their
ఓకే కరికులర్ అవుట్కమ్స్. ఓకే ఏం నేర్చుకుంటున్నారో క్రిటికల్గా అనలైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే సో సింప్లీ ఏంటి, స్టూడెంట్స్ మానిటర్ దేర్ లెర్నింగ్ ప్రోగ్రెస్, స్టూడెంట్స్ క్రిటికల్లీ అనలైజ్ దేర్ కరికులర్ అవుట్కమ్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ లెర్నింగ్. ఈ మూడు ఇక్కడ కీ టర్మ్స్గా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్స్ క్రిటికల్లీ అనలైజ్ దేర్ కరికులర్ అవుట్కమ్స్. సెకండ్ వన్, స్టూడెంట్స్ మానిటర్ దేర్ ఓన్ లెర్నింగ్. మూడవది ఏంటి, స్టూడెంట్స్ రిఫ్లెక్ట్ ఆన్ దేర్ ఓన్ లెర్నింగ్. దీస్ ఆర్ ద త్రీ కీ టర్మ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ assessment as learning is a student driven. Assessment as learning is student driven and this is done with the help of the teacher's guidance. Teacher guidance toti students చేసుకుంటూ ఉంటారు కాబట్టి it is student driven with the help of the teacher guidance. And here it occurs throughout the learning process. Okay, from the beginning to the end of the course it occurs. That's the reason it is continuous. Okay, దీన్ని కంటిన్యూవల్ రిఫ్లెక్షన్ అని చెప్పుకుంటాం. కంటిన్యూవల్ రిఫ్లెక్షన్. ఓకే క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు దీంట్లో, హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే ఇన్ విచ్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ స్టూడెంట్స్ రిఫ్లెక్ట్, మానిటర్ అండ్ అనలైజ్ దేర్ లెర్నింగ్. ఓకే ఏ అసెస్మెంట్లో స్టూడెంట్స్ తమ లెర్నింగ్ని రిఫ్లెక్ట్ చేసుకోవడం అండ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లెర్నింగ్ని మానిటర్ అండ్ అనలైజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఇన్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద త్రీ కైండ్స్ ఆఫ్ అసెస్మెంట్స్. అండ్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ లెట్ us try to attempt some questions. So here this is the information related to the three kinds of assessments. And if you look at the traditional assessment pyramid, assessment of learning used to occupy much of the teaching learning process. Teaching learning process lo ekkuva portion assessment of learning undedi. That is nothing but summative assessment undedi. Okay, and assessment for learning as learning are not given much priority in the traditional assessment. But if you look at the reconfigured assessment pyramid, assessment as learning is given much of the importance. And second one is assessment for learning, and assessment of learning is not at all given much importance here. So for the progress of the students and for the effective learning, assessment as learning and assessment for learning are required, but not assessment of learning. Okay, this is the reconfigured assessment pyramid where for learning and as learning are important and off learning is less important. So based on this information, let us answer some questions. The very first question is, a teacher of English collects the works of the student and he reads the works. Okay, teacher of English em chestunnadu, he is collecting the works of the students and he is reading the work. And then based on that work, the teacher plans to adjust the next lesson. Teacher next lesson ni plan cheskuntunnadu. So teacher is collecting the work, reading the work and adjusting his teaching. What kind of assessment is it called? Dini manam ఏ రకమైన assessment అని పిలుస్తాము? First option, assessment of learning. Second option, as learning, for learning, at learning. So at learning is not at all there and off learning is nothing but that is at the end. So the answer is assessment for learning. In as learning, students progress is monitored by them kabatti adi kuda kaadu. It is nothing but assessment for learning అని చెప్పుకుంటాము. And second question చూద్దాం, dash is the formal assessment. చూడండి ఇక్కడ టర్మ్ ఏంటి, ఫార్మల్ అసెస్మెంట్ అన్నాడు. సో ఎందులో ఉంటుంది ఫార్మల్ అసెస్మెంట్? Formal assessment will be there in summative assessment. Summative assessment ఎందులో ఉంటుంది? That will be there in the assessment of learning. Assessment of learning లో ఉంటుంది. So this is the answer. See, dash is the formal assessment and it is used to collect evidence of student progress. So what are we doing? Collecting the evidences. Okay, and we are using it for achievement grading. We are using that evidence for grading. So చూసాం కదా, ఫార్మల్ అసెస్మెంట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అండ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం అండ్ గ్రేడింగ్ ఇవ్వడం ఎందులో వస్తుంది? అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్లో వస్తుంది.
So assessment of learning is the appropriate answer. And look at the next one. The formative assessment in English is are. 4 statements have been given about the formative assessment. Okay, formative assessment సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. Formative assessment is assessment of learning, as learning, for learning, about learning. About learning is not at all there. మరి assessment of learning అవుతుందా? Assessment of learning is nothing but summative assessment. ఇందాక చూసాం summative assessment. So this is also not the correct one. So assessment as learning is formative, assessment for learning is formative. So B and C are appropriate answer. So second option is the correct answer to this question. So this is all about the 3 kinds of assessments: assessment of learning, for learning and as learning. So we expect questions on this topic. ఈ టాపిక్ పైన ఖచ్చితంగా PGT లేదా TGT ఎగ్జామినేషన్లోని పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో చూసి అర్థం చేసుకోండి. దానిపైన రాబోయేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. I hope all of you have understood it well. Let us meet in the next video with a different topic. Thank you so much. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్